అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. శ్రీమాత్రి నమః. 2025 నూతన ఆంగ్ల సంవత్సరం, కొత్త సంవత్సరం వస్తుందంటే అందరికీ మాకు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఒక కోరిక అయితే ఉంటుంది. మరి 2025 వర్ష ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి మేడం? తప్పకుండా. ముందు మీకు చూస్తున్న ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో అందరికీ బాగుండాలి, బాగుంటుంది అనుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప మనం ఎలా ఉంటుంది అంటే ఇందులో ఏది ఉన్నదో అదే చెప్పాలి, ఉన్నదే చెప్పాలి తప్ప లేనిది చెప్పలేం. నో షుగర్ కోటింగ్, నథింగ్. అంతే, ఉండకూడదు. ఎందుకంటే అది తెలిస్తే కదా. ఇప్పుడు మన జ్యోతిష్యం అనేది ఏంటి, ఒక వెలుగు అంటే ఏంటి, మనం వెళ్ళే గమ్యంలో ఏవేవి ఉన్నాయి అనేది చెప్తూ జాగ్రత్తగా వెళ్ళాలంటే, ఒక హైవే మీద మనం డ్రైవ్ చేస్తూ ఉంటే కార్ని, సో అక్కడ మలుపు వస్తుంది, జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ హార్న్ ఇవ్వండి అని చెప్తూ ఆ సిగ్నల్స్ మనకు పెడుతుంటారు వాళ్ళు. సో అది ఎందుకు అంటే డ్రైవ్ చేసే వాళ్ళు సేఫ్గా రీచ్ అవ్వడానికి, ఆ గమ్యం వెళ్ళడానికి మనకు పెట్టే హెడ్లైన్స్ లాగా వాళ్ళు హెడ్స్ మనకు పెడుతుంటారు. అలాగా జ్యోతిష్యం కూడా ఏంటంటే సైన్స్ అనేది ఏంటంటే ఇది ఏ పని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఈ సంవత్సరంలో తెలుసుకోవాలనుకునేది అందరూ ఏంటంటే సంవత్సర వర్ష ఫలితాలు అన్నది ఏంటంటే ఉగాది నుంచి తెలుసుకునేవాళ్ళం. సో ఉగాది నుంచి ఎందుకు తెలుసుకున్నాం అంటే చెప్పే పంచాంగ శ్రవణం ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఒక దేవాలయంలో కూర్చొని ఒక మంత్రశక్తితో జపము చేసుకొని వాళ్ళు ఆ నోటితో చెప్తూ ఉంటే ఎవరికైనా ఫలితాలు మంచిగా వచ్చేస్తుండేవి. సో ఇవాళ మనం ఛానల్స్లో చెప్పుకుంటున్నాం కనుక, సో అది ఆంగ్ల సంవత్సరంతో చెప్పుకుంటున్నాం, వాళ్ళు ఉగాది మన ఫలితాలు చెప్పుకుంటాం. కానీ ఇక్కడ ఏంటి, జనవరి రాగానే అందరికి ఆలోచన వచ్చేస్తుంది, ఖచ్చితంగా ఆ ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం అనుకుంటారు. ఎప్పుడైతే ఈ ఫలితాలు తెలుసుకుందాం అనుకుంటున్నారో వీళ్ళందరికీ ఏంటంటే కొన్ని విషయాల్లో బాగుంటుంది, కొన్ని రాసుల వాళ్ళకి, కొన్ని రాసులకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఈ ఇబ్బందులు ఉన్న వాళ్ళు జాగ్రత్త పడ్డము, పరిహారం చేసుకోవడం, బాగున్న వాళ్ళు బాగుంది కానీ దూసుకుని వెళ్లకుండా జాగ్రత్తగా వెళ్ళడం, ఇవి చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలంగా ఉంటుంది. అయితే ఏ రాశుల వాళ్ళకి బాగుంది, ఏ రాశుల వాళ్ళు బాగాలేదని మనం చెప్పుకుందాం. మేడం 2025లో ఓవరాల్గా మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? గ్రహస్థితి ఎలా ఉంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు మకర రాశి వారు? తప్పకుండా మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ప్రతి సంవత్సరం బాగుందని చెప్పడం అవుతుంది, కానీ బాగున్నట్టు అనేది మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సంవత్సరం కూడా వీళ్ళకి మకర రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలే ఉన్నప్పటికీ కూడా కాస్త మెరుగైన ఫలితాలు. మిశ్రమ ఫలితాలు ఏంటంటే ఒక్క గ్రహం మాత్రం యోగిస్తుంది, శని భగవాన్ ఒక్కడే యోగిస్తాడు. అంటే శని భగవాన్ ఎలా యోగిస్తాడండి, ఇప్పుడు దాకా ఏలాంటి సిరీస్, అర్ధాష్టం సిరీస్, సినిలో ఇబ్బంది పడుతూనే ఉన్నాం కదా అని దాదాపుగా చాలా ఏళ్ళ నుంచి మకర రాశి వాళ్ళకి ఏలాంటి శని ప్రభావం అనేది శని భగవాన్ ఒకడు ఇబ్బంది పెడుతున్నారు. అయితే ఈసారి గోచారంలో శని భగవాను ఈ ఇబ్బంది అనేది కాకుండా యోగ్యంగా వీళ్ళకి కావాల్సినవి ఏదైతే సాధించలేకపోయాం అనుకున్నారో అవన్నీ ఇస్తాడు ఆయన. అందుకే తృతీయ స్థానంలో శని భగవాన్ యోగిస్తాడు. ఎప్పటి నుంచి అది మార్చి 30 తర్వాత ఆయన ఎప్పుడైతే వెళ్తారో అక్కడి నుంచి బ్రహ్మాండంగా వీళ్ళకి అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధించడం. అంటే చాలా రోజుల నుంచి ప్రొఫెషనల్గా ఎదగాలనే వాళ్ళకి అసలు గుర్తింపు లేదు. చాలామంది చెప్పాలంటే డబ్బింగ్ ఆర్టిస్టులు కానీ, సింగర్స్ కానీ, కోరస్ పాడేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఒక మంచి గుర్తింపు వస్తుంది. సో ఎన్నో రోజుల నుంచి వాళ్ళు మంచి వాయిస్ ఉన్నప్పుడు వాళ్ళు కోరస్లో ఉండిపోవడం కానీ జరిగే వాళ్ళకి గుర్తింపు వస్తుంది. ఎందుకంటే మీనరాశిలో శని భగవాన్ కదా. సో మీనరాశిలో శని భగవాన్ అంటే గురువు ఒక రాశి స్వభావం. సో ఏ విషయమైనా సరే పాజిటివ్గా రావాలి అంటే అక్కడ శని భగవాన్ అక్కడ ఉండడం వల్ల తృతీయ స్థానంలో యోగించడము, మీనరాశిలో ఉండడం మరి ఇంకా బ్రహ్మాండంగా వీళ్ళ మకర రాశి వాళ్ళకి. సో ఈ రెండు కాంబినేషన్స్ వల్ల ఏంటంటే మెయిన్ ప్రొఫెషనల్గా ఎదగాలన్న వాళ్ళందరికీ గుర్తింపు రావడం, ప్రతి ఒక్కరికి గుర్తింపు వస్తుంది. అంటే చిన్న డబ్బింగ్ ఆర్టిస్ట్లో చిన్న వాయిస్ జస్ట్ సౌండ్స్ ఇచ్చే వాళ్ళకు ఒక ఇమేజ్ డెవలప్ అయ్యి లేదు వీళ్ళతో వాయిస్తో చేయించాలి అని చెప్పి రావడం. సో ప్రొఫెషనల్స్కి బాగా గుర్తింపు, రైటర్స్కి, డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, చాలా మందికి సినిమాలు తీసి లాస్ అయిపోయిన వాళ్ళకున్న ఒక చిన్న సినిమా అయినా పెద్ద సక్సెస్ హిట్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకంటే 2025 అనే నెంబర్ కాంబినేషన్ అనేది ఏంటంటే సినిమా నెంబర్ అంటుందని. సో అలాంటి నెంబర్ కాంబినేషన్స్కి కొన్ని నెంబర్లకి మ్యాచ్ అవుతాయి. సో అలాగే 8 నెంబర్కి సినిమా అంటే శని భగవాన్ రాశి కనుక మేము దాన్ని 8 నెంబర్కి తీసుకుంటాం. సో వీళ్ళకి ఈ 2025 అనేది బ్రహ్మాండంగా యోగిస్తుంది, అధికారాన్ని, రాజ్యాన్ని కట్టబెడుతుంది చెప్పాలంటే. సరే ఇప్పుడు దాకా వాళ్ళు అసలు నమ్మరు, మా జీవితం మారదు అని ఫిక్స్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ మారుతుంది, మార్పు అనేది జరుగుతుంది అనేది మార్చి నుంచి జరుగుతుంది. మకర రాశి వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంది. అయితే ఎంత బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ గురుబలం తగ్గిపోతుంది వీళ్ళకి. గురువు శని భగవాన్ యోగిస్తున్నాడు, గురువు మళ్ళీ యోగించట్లేదు. తర్వాత మళ్ళీ రాహు ఎక్కడైతే వస్తున్నాడో ఆ రాహు శని భగవాన్ ఇద్దరు ఇచ్చే ఫలితాలు ఒకేలా ఉంటాయి. ఎందుకంటే రాహువుకి కేతువుకి సొంత రాశులు ఏం లేవు,
అవి ఏ రాశిలో ఉంటే వాళ్ళకి ఎనర్జీ లాగేసుకుంటాయి. అంటే మేము ఆక్రమించేసుకుంటా ఉంటారు కదా, అలాగా వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఆక్రమించుకుంటారు. సో అవి ఎక్కడ వస్తుంది, కుంభరాశిలోకి రాహువు. అంటే వాళ్ళ వక్ర మార్గం అనేది ఏంటంటే వాళ్ళ సవ్య మార్గం, వక్ర మార్గం వాళ్ళ సవ్య మార్గం వాళ్ళకి. అందుకని ఏంటంటే ఎప్పుడైతే కుంభరాశిలో రాహు వస్తున్నాడో సో శని ఒక్క ఇచ్చిన ఫలితాలు వస్తాయి. అంటే ఏంటి, కాస్త బద్ధకాన్ని, కాస్త ఆలస్యాన్ని, కాస్త ఆటంకాలను ఇప్పిస్తుంటారు. అవన్నీ పక్కన పడేసి ఈ సంవత్సరం మా జీవితం మారుతుంది అని రాసుకుంటే డైరీలో ఖచ్చితంగా మారుతుంది. వచ్చే సంవత్సరం ఈ ఫలితాలు వింటే అర్థమైపోతుంది, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మా ఫలితాలు ఇంత బ్రహ్మాండంగా ఉన్నాయి, ఇంత యోగిస్తుంది అని. సో వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళు వివాహాలు అవ్వవు అనుకునే వాళ్ళకి వివాహాలు అవ్వడం. సో చాలా మంది ఇంకేం వివాహం చేసుకుంటా అనుకునే వాళ్ళు కూడా వివాహం అవ్వడం. అంటే వివాహం మామూలుగా జనరల్గా అందరికీ అవుతుంది. అయితే కొంతమంది వివాహమే వద్దు అనుకుని ఇంక వివాహం చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా వివాహం జరగడం అనేది కూడా జరుగుతుంది. అంటే మనం నమ్మనివి జరుగుతాయి ఈ సంవత్సరం, అంటే ఇక జరగవు అనుకునేవి జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి ఎనర్జీస్ అన్ని కూడా మకర రాశి వాళ్ళకి చాలా యోగ్యంగా బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. సో మిగతా వాళ్ళందరికీ బాగుంది. అంటే ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళు, ఉద్యోగాల కోసం ఎదుర్కొనే వాళ్ళకి, విద్యార్థులకి అందరికీ కూడా అబ్రాడ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి, విదేశ రంగాల్లో ఆరోగ్య విషయం ఏంటంటే గురుబలం తగ్గుతుంది కనుక కాస్త ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త. రాహువుని వస్తున్నాడు కనుక ఇక్కడ ఈ రెండు కాంబినేషన్స్ వల్ల కాస్తంత ఆలస్యాన్ని ఆటంకాలు ఇప్పిస్తారు. ఆరోగ్య విషయం జాగ్రత్తగా చూసుకుంటే వాటి కూడా కొంచెం పరిహారం చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఏంటంటే ఆదివారాలు నిష్టగా ఉండాలి వీళ్ళు. ఆదివారాలు హెయిర్ కట్ చేయించుకోవడం కానీ, ఇలా గోల్ కట్ చేయించడం కానీ, తర్వాత వెళ్ళి మామూలుగా చాలా మంది శాకాహారం అనుకుని ఎగ్గు తింటుంటారు, ఎగ్స్ అవి తింటుంటారు, అవి కొంచెం తినకూడదు. ఆదివారం శాకాహారం, సాత్విక ఆహారం అంటే ఏదైనా ఉడికించిన ఆహారాన్ని తింటూ ఉంటే అనుకూలంగా జరుగుతుంది. ఎంత అంటే ఆయిల్తో చేసేవి కాకుండా, ఆయిల్ ఫ్రైస్ కాకుండా, అంటే సాత్విక ఆహారంలో మామూలు కూరని ఫ్రై చేసుకుని తింటారు, అలా కాకుండా ఉడికించిన ఆహారం ఆ ఒక్కరోజు ఆదివారం రోజున ఉడికించిన ఆహారం అది తీసుకుంటే అనారోగ్య సమస్య అనేది రాదు, తర్వాత ఆర్థిక ఇబ్బంది అనేది రాదు. ఈ రెండు కూడా బ్రహ్మాండంగా బాగుంటుంది. అయితే ఏంటంటే వీళ్ళు చేయాల్సింది ఏంటి నియమాలు అంటే ఆదివారాలు చాలా నిష్ఠగా ఉంటాం. చెప్పాలంటే బ్రహ్మచర్యం పాటిస్తే బ్రహ్మాండంగా అన్ని అనుకూలంగా జరుగుతాయి. ఇవి చేసుకుంటూ వెళ్ళాలి. అన్ని బాగుంది. ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళకి వాళ్ళు ఊహించేది, ఈ జీవితం మేమే ఊహించలేదంతా వస్తుంది, అలా జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అది మేడం సంవత్సరం అంతా చేసుకోవడానికి వీలుగా మకర రాశి వారికి ఏదైనా రెమెడీస్ ఉంటే తెలియజేయండి. తప్పకుండా. ఖచ్చితంగా వీళ్ళు హనుమాన్ చాలీస చదువుకోవడం ప్రతినిత్యం, హనుమంతుడి ఆరాధన చేసుకోవడం, హనుమాన్ చాలీస చదవడం, సుందరాకాండ పారాయణ చేయడం, సుందరాకాండ హోమం చేయించుకోవడం ఇంట్లో. సో రామాయణం పారాయణ చేయించడం ఇంట్లో. అంటే చాలా మంది వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకి ఇంట్లో శుభకార్యం జరగాలంటే ఇంట్లో ఒక రామాయణం పారాయణ చేపిస్తే బ్రహ్మాండం జరుగుతుంది. సో ఆ రామాయణ పారాయణ చేయించడం, రాముల వారి కళ్యాణం ఏదైతే వస్తుందో కళ్యాణానికి వస్త్రాలు తీసుకెళ్ళి ఇవ్వడం, ముత్యాలు వస్త్రాలు తీసుకెళ్ళి ఇవ్వడం. సో మనం ఎక్కడ ఏ క్షేత్రం చేస్తున్నా సరే ఆ క్షేత్రానికి వెళ్ళి ఇవ్వడం. ఇప్పుడు ఈ క్షేత్రానికి ఇవ్వండి, ఆ క్షేత్రానికి ఇవ్వండి కాదు, ఏ క్షేత్రానికి వెళ్ళొచ్చు. వీళ్ళు వస్త్రాలు ముత్యాలు దానం ఇస్తే వివాహమై మంచి అనుకూలమైన జీవితం, భార్య భర్త పిల్లలు అన్ని అనుకూలంగా బాగుంటుంది. అంటే మంచి భార్య కావాలంటే భార్య వస్తుంది, భర్త కావాలనుకుంటే భర్త కలుగుతారు. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు సంతాన యోగం వస్తుంది. అంటే భార్య భర్త పిల్లలు అనేసి ఎందుకన్నా అంటే ఇది విషయం. సంతాన యోగం కావాలంటే సంతాన యోగం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడు వస్త్రాలు సమర్పిస్తాయి స్వామివారికి. శ్రీరామనవమికి చక్కగా వస్త్రాలు ముత్యాలు సమర్పించాలి. అది వాళ్ళకి అనుకున్న పనులు అవ్వాలి అనుకుంటే ఇలా చేయండి. ప్రతిరోజు హనుమాన్ చాలీస చదువుకొని బయటకు వెళ్ళడం వల్ల అన్ని అనుకూలంగా జరుగుతాయి. ఇది చేయాలి వీళ్ళు. 2025లో ఓవరాల్గా మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు మేడం. శ్రీమాత్రే నమః.